జనరల్‌గా మనం కేక్స్‌కి యూజ్ చేసే ఫాక్స్ బాల్స్ కాకుండా ఎడిబుల్ వెర్షన్‌లో ఫాండెంట్‌తో బాల్స్ అనేటివి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. జనరల్‌గా మనకెలా ఉంటాయి ఫాక్స్ బాల్స్ స్టోర్స్‌లో దొరుకుతుంటాయి. లోపల థర్మాకోల్ ఉండేసి పైన ఇలాగా అక్రిలిక్ కవరేజ్ మెటల్ ఫినిషింగ్ లాగా వస్తుందనమాట. సో, ఇది ఇచ్చేసి అరౌండ్ ఒక 10 బాల్స్ ఉంటాయి. 3 డిఫరెంట్ సైజెస్‌లో. ప్యాకెట్ వచ్చేసి 100-120 రూపీస్ ఉంటుంది. నాకు పర్టిక్యులర్‌గా ఆ రోజు బాల్స్ కంపల్సరీ కావాలని చెప్పారు. కానీ నా దగ్గర స్టాక్ అయితే అయిపోయింది. 3 ప్యాకెట్స్ ఉండేటివి అయిపోయినాయన్నమాట. ఇంకో ఆర్డర్ పెట్టినా రావడానికి 1 వీక్ పడుతుంది కాబట్టి, సరే మనం ఎందుకు ఫాండెంట్‌తో ట్రై చేయకూడదు ఈ బాల్స్‌ని అని చెప్పి నేను ఈ కేక్సికల్స్, పాప్సికల్స్ మీకు ఐడియా ఉంటుందా? ఆ మోల్డ్స్ నా దగ్గర ఎప్పుడో కొన్నవి ఉన్నాయన్నమాట పాతవి. ఆ మోల్డ్స్ తోటి నేను ప్రిపేర్ చేద్దామని ట్రై చేస్తున్నాను. సో, నాకు ఏ విధంగా చేశాను నేను, ఏ మెథడ్ ఫాలో అయ్యాను, ఒకవేళ మీకు కూడా ఇలాంటి ఒక ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చని చెప్పి అన్నమాట. ఈ వీడియోని అప్‌లోడ్ చేస్తున్నానన్నమాట. ఎక్కడైనా మన కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ జేసుకోండి. మీరు లైక్ చేస్తే నా వీడియోస్ ఇంకో 10 మందికి ఫార్వర్డ్ అవుతాయి కాబట్టి అడుగుతున్నాను. సో, ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో కన్నా కనీసం ఒక 100 లైక్స్ వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, ప్లీజ్. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఫాండెంట్ అయితే బాగా తీసుకుంటాం. మనం ఫాండెంట్ అయితే తీసుకుంటాం. మీరు హోమ్‌మేడ్ అయినా తీసుకోండి, బ్రాండెడ్ అయినా, బయట షాప్స్‌లో కొన్నవైనా తీసుకోండి. నేనైతే షాప్స్‌లో కొనిందే తీసుకుంటున్నాను. సో, ఇప్పుడు ఫాండెంట్‌ని బాగా స్ట్రెచ్ చేసుకుంటాం. బాగా అంటే ఎలాస్టిక్ ఫార్మ్ కొంచెం సాగాలనమాట. సాగేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. సో, కలుపుకున్న తర్వాత మనం దాన్ని ఇలాగ చేత్తో కొంచెం ఒక బాల్ సైజ్ తీసుకొని బాగా చిన్న సైజ్ ఒక చపాతీ మనము ఎట్లాగా చిన్న సైజు చేసుకుంటాం కదా! చపాతీ చేత్తోని అట్లాగా చేసుకొని ఇలాగా రౌండ్‌గా అదుముకుంటూ రొటేట్ చేసుకుంటే మీకొచ్చేస్తుంది. చేసుకున్న తర్వాత మౌల్డ్‌లో పెట్టి కొంచెం ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేయడం ఎందుకంటే అవతల సైడ్ మీకు స్మూత్ ఫినిషింగ్ ఆ సర్కిల్ షేప్ అట్లనే రావాలి అనుకుంటే మీరు ప్రెస్ చేయాలి. బాగా ప్రెస్ చేసేసుకోండి. ఓకేనా? సో, ఇదే మెథడ్‌లో నేను అదర్ కలర్స్ కూడా యూజ్ చేస్తున్నాను. నాకు ఈ ఫాండెంట్ ఈ థీమ్డ్ కేక్‌లో నాకు వచ్చేసి బ్రౌన్ అండ్ పింక్ అండ్ గోల్డ్ కలర్ బాల్స్ కావాలి కాబట్టి డిఫరెంట్ సైజెస్‌లో చేసుకోవాలి. నేను ఇందులో చూపిస్తున్నాను ఆల్రెడీ కొన్ని చేసి పెట్టేసాననమాట డిఫరెంట్ సైజెస్‌లో. చాక్లేట్ మోల్డ్స్ అనేటివి నాకు ఇంతకుముందు ఉండేటివి. నార్మల్‌గా మనం చాక్లేట్‌ని మెల్ట్ చేసి ఈ మోల్డ్స్‌లో పౌర్ చేసుకొని చేయడం చూసునుంటాము. అలా కూడా చేసుకోవచ్చు. చాక్లేట్ ఉంటే గనక ఇంట్లో మీరు డిఫరెంట్ కలర్స్ ఆహ్, ఫుడ్ కలర్స్ ఉంటాయి. క్యాండీ కలర్స్ ఉంటాయి. ఆ క్యాండీ కలర్స్ డిఫరెంట్‌వి వేసుకొని మీరు ఇదే మౌల్డ్స్‌లో ఆ చాక్లేట్ మెల్ట్ చేసిన దాన్ని పౌర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని వాటిలతో కూడా ఈ బాల్స్ అనేది చేసుకోవచ్చు. నా దగ్గర అప్పటికి చాక్లేట్ లేదు. వైట్ చాక్లేట్ ఉంటే చేసుంటాను. లేదు కాబట్టి నేను ఈరోజు ఫాండెంట్‌తో చేయాలని ఫిక్స్ అయిపోయా. సో, ఇప్పుడు చేసుకున్న వాటన్నిటిని మనం ఫాండెంట్ కాబట్టి డ్రై జేసుకోవాలి. డ్రై మెథడ్ కోసం మనము ఏం జేస్తాము, చేసుకున్న ఫాండెంట్ అన్నిటిని కూడా ప్రీహీట్ చేసుకున్న ఓవెన్‌లో, ఆ ఓవెన్‌లో పెట్టాలి. ఆ ప్రీహీట్ టెంపరేచర్ ఎంతుండాలి అంటే 90°C అంటే తక్కువలో తక్కువ ఉండాలనమాట. ఒక 10 మినిట్స్ స్విచ్ ఆన్ చేసి పెట్టుంటే మీకు ప్రీహీట్ అయిపోతుంది. తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసి ఈ లోపల పెట్టేయండి. మీరు ప్రిపేర్ చేసుకున్న ఫాండెంట్ టాపర్స్ ఏవైతే ఉంటాయో ఆ బాల్స్ అన్నీ కూడా సిలికాన్ మోల్డ్‌ని అలాగ పెట్టొద్దు. ర్యాక్ వేడిగా ఉంటుంది కాబట్టి మెల్ట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు అంటుకోవడం లాంటివి. సో, దానికి కింద ప్లేట్ ఆర్ ఎనీథింగ్ కార్డ్‌బోర్డ్ ఏదో ఒకటి పెట్టి లోపల పెట్టండి. లోపల పెట్టిన తర్వాత ఒక 2-3 అవర్స్ అలా ఉంచేయండి. వదిలేయండి. సో, అది హీటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మళ్ళీ కూల్ అవుతుందనమాట. మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే అది ఆటోమేటిక్‌గా కూల్ అయిపోయి మన మోల్డ్స్‌లో నుంచి సెపరేట్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. సో, 3 అవర్స్ తర్వాత మనం చూసినట్లయితే ప్రతీవి కూడా
క్లీన్గా మీకు మోల్డ్స్లో నుంచి ఇలాగ రిమూవ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం, ఎడ్జెస్ ఏదైనా ఫ్లాట్గా లేకపోతే ఎడ్జెస్ని నైఫ్తోనో లేకపోతే సిజర్తోనో మీరు ఫ్లాట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ రెండు సర్ఫేసెస్ ఉంటాయి కదా, సెంటర్ సర్ఫేసెస్ రెండింటిని కొంచెం వాటర్ అప్లై చేసి మీరు వెంటనే అంటించేసుకోవచ్చు. అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా డౌట్స్ రైజ్ అయితే ప్లీజ్ నన్ను క్వశ్చన్స్ చేయండి కింద కామెంట్స్లో, నేను ఆన్సర్ చేస్తాను. సో ఇదే విధంగా నేను చెప్పాను కదా ముందు చేసుకున్నాను చిన్న చిన్న సైజెస్లో అనేటివి, అవి ఇవన్నమాట. ఇవి కూడా సేమ్ మెథడ్ యూజ్ చేసి మనము ఎడ్జెస్ అన్నీ కూడా ఫ్లాట్గా చేసుకొని తర్వాత వాటర్ అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తే మీకు బాల్స్ లాగా అంటుకుపోతాయి. నాకు ఆ రోజు టైం లేని కారణంగా నేను ఒకేసారి డెకరేషన్ అప్పుడే అంటించి మేనేజ్ చేసేసాను. మీరైతే ఒక హాఫ్ అన్ అవర్ పేస్ట్ చేసిన తర్వాత అలా వదిలేయండి, మాల్స్లోనే పెట్టి వదిలేయండి. ఆటోమేటిక్గా అవి అంటుకుపోతాయి. మీకు చక్కగా ఒక రౌండ్ షేప్ అనేది దొరికిపోతుంది. మీకు డిజైనింగ్ అప్పుడు నాలాగా పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదు అనమాట, ఈజీగానే ఉంటుంది. ఎనీవే ఈ ఫాండెంట్తో చేసిన బాల్స్ అనేటివి కొంచెం టైం టేకెన్గానే ఉంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ నార్మల్ మెటీరియల్తో చేసిన ఫాక్స్ బాల్స్ ఉంటే కనుక మీరు దాంతోనే చేసుకోండి. ఒకవేళ అది లేదు, కస్టమర్ ఎప్పుడైనా మాకు ఎడిబుల్లోనే కావాలి కేక్స్ మొత్తం కూడా అని అంటే అప్పుడు మీరు ఈ మెథడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. మీకు కూడా అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.